హాయ్ వ్యూయర్స్, నేను మీ రావిరాల నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ. ఈ వీడియో క్లాస్లో మనము కొత్త అంశము అదే జీర్ణక్రియ లేదా డైజెషన్ గురించి నేర్చుకుందాం. అయితే డైజెషన్ అనేటువంటి ఈ ప్రక్రియలో మనకు సిలబస్లో జీర్ణక్రియ రకాలు, అదేవిధంగా వివిధ రకాల పోషక పదార్థాల జీర్ణక్రియ విధానాలు, అంటే కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, ప్రోటీన్ల జీర్ణక్రియ, అదేవిధంగా క్రొవ్వుల జీర్ణక్రియ, ఆ తర్వాత సెల్యులోజ్ జీర్ణక్రియ ఉంటుంది. ఆ తర్వాత శోషణ స్వాంగీకరణ విధానము, అదేవిధంగా జీర్ణక్రియలో పాల్గొనేటువంటి వివిధ రకాల జఠరాంత్ర హార్మోన్లు. సో ఇవన్నీ మీకు సిలబస్లో ఉన్నాయి. అవి వన్ బై వన్ చూద్దాం. అందులో మొట్టమొదటిగా జీర్ణక్రియ నిర్వచనము అండ్ రకాలు చూసినట్లయితే, జీవులు లేదా జీవకణాలు జీవించి ఉండాలి అన్నా, అదేవిధంగా పెరగాలన్నా లేదా ప్రత్యుత్పత్తి జరుపుకోవాలన్నా నిరంతరం పని చేస్తూ ఉండాలి. అయితే అవి పని చేయాలి అంటే వాటి దేహంలో శక్తి నిరంతరం అందుబాటులో ఉండాలి. ఏ జీవి అయినా సరే శక్తి ఉత్పాదన చేసుకోలేకపోతే అది తన సమతా స్థితిని కోల్పోయి క్షీణించిపోతుంది. అయితే మొక్కలు సాధారణంగా స్వయం పోషకాలుగా ఉంటాయి. ఇవి స్వతహాగా సూర్యరశ్మి నుంచి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. కానీ మొక్కలలాగా జంతువులు స్వయం పోషకాలు కావు. స్వయం పోషకాలు కావు. ఇవి పరపోషకాలుగా ఉంటాయి. అంటే ఇవి వేరే జంతువుల మీద లేదా వేరే జీవుల మీద ఆహారం కోసం ఆధారపడతాయి. అందుకే వీటిని పరపోషకాలు లేదా హెటెరోట్రాఫ్స్గా పిలుస్తారు. అయితే ఈ జంతువులు జాంతవ భక్షణ అనేటువంటి ప్రక్రియ ద్వారా, హోలోజాయిక్ న్యూట్రిషన్ అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని సంగ్రహించి శక్తిని పొందుతూ ఉంటాయి. హోలోజాయిక్ న్యూట్రిషన్ లేదా జాంతవ భక్షణ పద్ధతిలో ఆహారం ఘన రూపంలో సేకరించబడుతుంది. సో అలా ఘన రూపంలో సేకరించిన ఆహారాన్ని అవి జీర్ణక్రియలో జీర్ణం చేసుకొని శక్తి ఉత్పత్తిని చేసుకుంటాయి. ఇలా ఘన రూపంలో ఆహార పదార్థాలను సేకరించడాన్ని జాంతవ భక్షణగా పిలుస్తారు. అయితే పరపోషితాలైనటువంటి జంతువులని అవి గ్రహించేటువంటి ఆహారం ఆధారంగా పరపోషకాలైన జంతువులని 3 సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి శాకాహారులు, రెండవది మాంసాహారులు, మూడవది సర్వభక్షకాలు. శాకాహారులు అంటే హెర్బివోర్స్, మాంసాహారులు అంటే ఇంగ్లీష్లో కార్నివోర్స్, అండ్ సర్వభక్షకులు అంటే ఆమ్నివోర్స్. ఇందులో శాకాహారుల విషయానికి వచ్చేస్తే ఇవి కేవలం వృక్ష సంబంధ ఆహార పదార్థాలను భక్షిస్తాయి. కేవలం వృక్ష సంబంధ ఆహార పదార్థాలను భక్షించే జంతువులని శాకాహారులు అంటారు. వీటికి ఉదాహరణ ఆవులు, గుర్రాలు, కుందేళ్ళు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా శాకాహారులుగా ఉంటాయి. అవి పూర్తిగా వృక్ష సంబంధ ఆహారాన్ని తీసుకుంటాయి. అదేవిధంగా మాంసాహారాన్ని భక్షించే జంతువులని మాంసాహారులు లేదా కార్నివోర్స్ అంటారు. పులి, సింహము, గద్ద, కప్ప, సో ఇవన్నీ కూడా మాంసాహారులుగా ఉంటాయి. అలా కాకుండా శాకాహారాన్ని, మాంసాహారాన్ని రెండింటిని కూడా భక్షించే జంతువులని సర్వభక్షకాలుగా పిలుస్తారు. ఉదాహరణకి మానవుడు ఒక సర్వభక్షక జీవి. అంటే మానవుడు అన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటారు, శాకాహారాన్ని, మాంసాహారాన్ని. అయితే జంతువులు ఆహారంలో ఉండే పోషక పదార్థాలు స్థూల అణువుల రూపంలో ఉండడం వల్ల అవి నేరుగా శోషించుకోలేవు. కానీ వాటి ఆహారనాళంలోని ఎంజైమ్ల సమక్షంలో అవి జీర్ణం చెంది జల విశ్లేషణ చేసి శోషింపదగ్గ సూక్ష్మ అణువులుగా మార్చబడతాయి. దీన్నే జీర్ణక్రియ అంటారు. ఇలా అంటే జంతువులు తీసుకునేటప్పుడు సంక్లిష్టమైన ఆహార రూపంలో ఉండే అణువులను తీసుకుంటాయి, ఆహార రేణువులను తీసుకుంటాయి. ఆ తర్వాత జీర్ణక్రియలో ఈ సంక్లిష్టమైన ఆహార అణువులు కాస్త సరళమైన శోషించదగ్గ సూక్ష్మ అణువుల రూపంలోకి మార్చబడతాయి. దీన్నే మనము జీర్ణక్రియగా పిలుస్తారు. సో ఇలా సంక్లిష్టమైన అణువుల రూపంలో ఉన్న ఆహార రేణువులు సరళమైన
శోషించబడగలిగిన సూక్ష్మ అణువులుగా మార్చబడే ప్రక్రియనే మనము జీర్ణక్రియగా పిలుస్తాము. జీర్ణక్రియగా పిలుస్తారు. అయితే అన్ని రకాల జంతువులు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఒక్కొక్క జంతువు ఒక రకమైనటువంటి వ్యవస్థను ఏర్పరచుకున్నాయి. అందులో జీర్ణ వ్యవస్థ అనేటువంటి ప్రత్యేకమైన వ్యవస్థ మన దేహంలోకి ప్రవేశించిన సంక్లిష్ట ఆహార రేణులను సరళమైన ఆహార రేణులుగా మారుస్తుంది. అయితే సాధారణంగా ఏ జంతువు ఆహారాన్ని తీసుకున్నా కానీ ఆహారంలో 6 అంశాలు ఉంటాయి. ప్రతి ఆహారంలో 6 అంశాలు ఉంటాయి. అందులో ఒకటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, నీరు, ఖనిజ లవణాలు. సో ఇవన్నీ ఉంటాయి. వీటిలో మొదటి 3 అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు ఇవి శక్తి నిల్వలు ఉంటాయి వీటిలో. అంటే వీటి నుంచే మనకు శక్తి తయారవుతుంది. ఇవి ఆక్సీకరణం చెందినప్పుడు అంటే కార్బోహైడ్రేట్లు కానీ ప్రోటీన్లు కానీ క్రొవ్వులు కానీ ఆక్సీకరణం చెందినప్పుడు శక్తి విడుదలై ఏటీపీలోని ఫాస్ఫేట్ బంధాలలో బంధించబడుతుంది. ఏటీపీలోని ఫాస్ఫేట్ బంధం. అందుకే మనం ఏటీపీని ఎనర్జీ కరెన్సీగా లేదా శక్తి కరెన్సీగా పిలుస్తారు. అయితే మానవుడికి అవసరమయ్యేటువంటి శక్తిలో కార్బోహైడ్రేట్లు దాదాపు 50 నుంచి 60% శక్తిని అందిస్తే ప్రోటీన్లు 20 నుంచి 30% శక్తిని అందిస్తాయి. అంటే అధిక భాగం శక్తిని అందించేవి కార్బోహైడ్రేట్లు. ఎక్కువ భాగం దేహానికి కావాల్సినటువంటి శక్తిని కార్బోహైడ్రేట్లు అందిస్తే ప్రోటీన్లు అత్యవసర సమయాల్లో మాత్రమే శక్తిని అందిస్తాయి. అయితే శక్తి కంటే కూడా ఇవి దేహానికి అవసరమైనటువంటి ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలను అంటే అత్యవసర అమైనో ఆమ్లాలను అందించడం ద్వారా ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడతాయి. క్రొవ్వులు కూడా శక్తి ఉత్పత్తిలో పాల్గొంటాయి. వాటితో పాటు శక్తితో పాటు క్రొవ్వులు అత్యవసర క్రొవ్వు ఆమ్లాలను సమకూరుస్తాయి. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రోటీన్లు కానీ నీరు కానీ అదేవిధంగా ఖనిజ లవణాలు కానీ ఈ 3 విటమిన్లు, నీరు, ఖనిజ లవణాలు ఈ 3 కూడా సూక్ష్మాణువులు. ఇవి జీర్ణక్రియలో ఎలాంటి మార్పుకు లోను కావు. ఇవి శక్తి ఉత్పత్తిలో కూడా పాల్గొనవు. కానీ జీవుల పోషణలో మాత్రం విభిన్న విధులను నిర్వర్తిస్తాయి. అందులో విటమిన్లు చూసినట్లయితే ఇవి సహా ఎంజైమ్గా పనిచేస్తాయి. ఖనిజ లవణాలు చూసినట్లయితే అవి సహకారకాలుగా పనిచేస్తాయి. నీరేమో ఎంజైమ్ల జీవ రసాయన చర్యలకు అవసరమైనటువంటి జల మాధ్యమాన్ని కల్పిస్తుంది. అందుకే అంటే ఈ కారణం వల్లనే అంటే ఈ విటమిన్లు ఒక పని, నీరు ఒక పని, ఖనిజ లవణాలు ఇంకో పని చేయడం వల్లనే మనకు వీటి ఆవశ్యకత ఏర్పడింది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా మనకు అనేక రకాల న్యూనత వ్యాధులు కలుగుతాయి. అందులో ప్రోటీన్ల లోపం వల్ల క్వాషియార్కర్ వ్యాధి వస్తుంది. అదేవిధంగా ప్రోటీన్ల శక్తి లోపం వల్ల మెరాస్మస్ వ్యాధులు, అదేవిధంగా ఖనిజ లవణాల లోపం వల్ల ఉదాహరణకు ఐరన్ చూసినట్లయితే ఎనీమియా వ్యాధి కలుగుతుంది. ఇక విటమిన్ల లోపం వల్ల చాలా రకాల వ్యాధులు, సపోజ్ ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి, అదేవిధంగా బి గ్రూప్ విటమిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి, పెల్లగ్రా వ్యాధి, డి విటమిన్ లోపం వల్ల రికెట్స్, ఆస్టియోమలేషియా వ్యాధులు. సో ఇలా ఈ పోషక పదార్థాలు లోపిస్తే మనకు మానవుడిలో అనేక రకాల న్యూనత వ్యాధులు కలుగుతాయి. కాబట్టి వీటి ఆవశ్యకత ఎంతైనా అవసరం ఆహారంతో పాటు. ఇంకా జీర్ణక్రియ అంటే ఏంటి అని చూసినట్లయితే, సో జంతువులు గ్రహించేటువంటి ఆహారంలో సాధారణంగా పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు ఉంటాయని చెప్పాను కదా. సో ఇవి నేరుగా వాటికి ఉపయోగపడవు. జంతువులకి ఇవి నేరుగా ఉపయోగపడవు. ఎందుకంటే అవి సంక్లిష్టమైనటువంటి అణువుల రూపంలో శోషించబడని స్థితిలో ఉంటాయి. కణాలలోకి శోషించబడని స్థితిలోను అదేవిధంగా సంక్లిష్టమైన రూపంలో అణువుల రూపంలో ఉంటాయి. అందుకే సంక్లిష్టమైనటువంటి రూపంలో అది శోషించబడని స్థితిలో ఉన్నటువంటి అణువులు సరళమైనటువంటి శోషించబడదగినటువంటి సూక్ష్మ అణువుల రూపంలోకి మారనంత వరకు కూడా జంతువులు వీటిని వినియోగించుకోలేవు. అంటే సహజంగా మనకు లభించేటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటువంటి ఈ సంక్లిష్టమైన అణువులు జీర్ణక్రియలో మార్పు చెందనంత వరకు, అంటే జీర్ణక్రియలోకి లోనైతే తప్ప
అవి మన దేహంలోకి ప్రవేశించలేవు, అంటే కణాల్లోకి ప్రవేశించలేవు, శక్తి ఉత్పత్తిలో పాల్గొనలేవు. అందుకే జీర్ణక్రియ చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇలా సహజంగా లభించే పదార్థాలను కణాలలోకి స్వాంగీకరణ చేయబడే స్థాయికి మార్చే ప్రక్రియని మనము జీర్ణక్రియగా పిలుస్తారు. అయితే ఇక్కడ ఈ జీర్ణక్రియ అనేటువంటి ఈ ప్రక్రియలో పోషక పదార్థాల్లో ఉండేటువంటి రసాయన బంధాలు నీటి అణువు చేరికతో విడగొట్టబడతాయి. ఈ ప్రక్రియకు హైడ్రోలేజ్లు అనే ఎంజైమ్లు అవసరమవుతాయి. అందువల్ల జీర్ణక్రియని సాధారణంగా ఎంజైమ్ల జల విశ్లేషణ చర్యగా పిలుస్తారు. మీ ఇక్కడ ఈక్వేషన్లో కూడా చూసినట్లయితే సంక్లిష్టంగా ఉన్నటువంటి ఈ ఆహార రేణువు జీర్ణక్రియలో స్టెప్ బై స్టెప్గా, ఒకేసారి అది మోనోమర్లుగా మారట్లేదు. స్టెప్ బై స్టెప్గా జీర్ణక్రియకు లోనై స్టెప్ బై స్టెప్గా సూక్ష్మ సరళమైనటువంటి శోషించబడగలిగినటువంటి అణువులుగా మార్చబడుతుంది. అందుకే దీన్ని మనం జీర్ణక్రియగా పిలుస్తారు. అయితే జీర్ణక్రియ పూర్తయ్యేసరికి, ఎప్పుడైతే జీర్ణక్రియ పూర్తవుతుందో మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్లు కాస్త గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్ అనే మోనోసాకరైడ్లుగా మారితే ప్రోటీన్లు అమైనో ఆమ్లాలనే నిర్మాణాలుగా, క్రొవ్వు ఆమ్లాలు అండ్ గ్లిజరాల్గా మారుతాయి. అంటే జీర్ణక్రియ తర్వాత కార్బోహైడ్రేట్లు మోనోసాకరైడ్లుగా మారి రక్తంలోకి ప్రవేశిస్తాయి, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారుతాయి, క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్. అంటే మొత్తానికి జీర్ణక్రియ చివరికి వచ్చేసరికి మనకు మోనోసాకరైడ్లు అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్ వంటి మోనోసాకరైడ్లు, అమైనో ఆమ్లాలు, క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్ ఏర్పడతాయి. అందుకే వీటిని మనం జీర్ణక్రియ అంత్య ఉత్పన్నాలుగా పిలుస్తారు. కాబట్టి జీర్ణక్రియ అంత్య ఉత్పన్నాలు ముఖ్యమైనవి మోనోసాకరైడ్లు, అమైనో ఆమ్లాలు, క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్. నెక్స్ట్ అంశము జీర్ణక్రియ రకాలు. ఇంతకుముందు మనము జీర్ణక్రియ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. జీర్ణక్రియ అంటే సూక్ష్మంగా చూసినట్లయితే సంక్లిష్టమైన అణువుల రూపంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు సరళమైన శోషించబడినటువంటి సూక్ష్మ అణువులలోకి రూపంలోకి మార్చబడడాన్ని మనం జీర్ణక్రియగా చెప్తాము. జీర్ణక్రియకు సహకరించే ఎంజైమ్లని హైడ్రోలేజ్లుగా పిలుస్తారు. జీర్ణక్రియ పూర్తయ్యేసరికి మనకు మోనోసాకరైడ్లు, అమైనో ఆమ్లాలు, క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్ ఏర్పడతాయి. ఇక జీర్ణక్రియ రకాలు చూసినట్లయితే, అంటే ఈ ఎంజైమ్ల జల విశ్లేషణ చర్య కణం లోపల జరుగుతుందా, కణం వెలుపల జరుగుతుందా అనే దాన్ని బట్టి ఇది జీర్ణక్రియ 2 రకాలు. అందులో మొట్టమొదటి రకం చూసినట్లయితే కణాంతస్థ జీర్ణక్రియ, రెండవది కణబాహ్య జీర్ణక్రియ. పేరులో ఉన్నట్టుగా కణాంతస్థ, కణం యొక్క అంతస్థం అంటే కణం యొక్క లోపల జరిగేటువంటి జీర్ణక్రియని కణాంతస్థ జీర్ణక్రియగా పిలుస్తారు. ఇక రెండో రకమైన జీర్ణక్రియ కణబాహ్య, అంటే కణానికి వెలుపల జరిగేటువంటి జీర్ణక్రియని కణబాహ్య జీర్ణక్రియగా పిలుస్తారు. అందులో మొట్టమొదటి చూసినట్లయితే కణాంతస్థ జీర్ణక్రియ. సో పేరులో ఉన్నట్టుగా జీవుల దేహ కణాల లోపల జరిగేటువంటి జీర్ణక్రియ, జీవుల దేహ కణాల లోపల జరిగేటువంటి జీర్ణక్రియను కణాంతస్థ జీర్ణక్రియ అంటారు. ఈ ప్రక్రియలో పోషక పదార్థాలు కణంలోకి ఆహార రిక్తికల రూపంలో లేదా జఠర రిక్తికల రూపంలో సంగ్రహించబడతాయి. ఆహార రిక్తికలు లేదా జఠర రిక్తికల రూపంలో సంగ్రహించబడతాయి. సో వీటిలోని ఆహారాన్ని లైసోజోములు అనేటువంటి ఎంజైమ్లు, లైసోజోములు అనే కణాంగాలలో ఉండే ఆమ్ల జల విశ్లేషితాలు అనే ఎంజైమ్లు. మామూలుగా లైసోజోముల నిర్మాణాలు ఉంటాయి కణం లోపల. వాటి లోపల ఆమ్ల సమక్షంలో మాత్రమే జల విశ్లేషణ చేసేటువంటి ఆమ్ల జల విశ్లేషితాలు అనే ఎంజైమ్లు ఉంటాయి. వాటికి ఉదాహరణ ప్రోటీయేజ్లు, న్యూక్లియేజ్లు, గ్లైకోసిడేజ్లు, లైపేజ్లు, ఫాస్ఫోలైపేజ్లు. సో ఈ ఆమ్ల జల విశ్లేషితాలు ఎక్కడ ఉంటాయి? లైసోజోమ్లు అనేటువంటి కణాంగాల్లో ఉంటాయి. లైసోజోమ్ అనేటువంటి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఆహారం కణంలోకి ప్రవేశిస్తుంది, ప్రవేశించి ఆహార రిక్తికగా మారుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఆహార రిక్తికగా మారుతుంది. మనకు గాల్జీ సంక్లిష్టం నుంచి ఏం ఏర్పడింది? లైసోజోమ్ ఏర్పడింది. ఈ లైసోజోమ్ మనకు దేంతో కలుస్తుంది? ఆహార రిక్తికకు కలుస్తుంది. కాబట్టి
లైసోజోమ్లో ఉండే ఆమ్ల జల విశ్లేషితాలనే ఎంజైమ్లు ఈ ఆహార రితికలో ఉండే ఆహారాన్ని జీర్ణం చేసేస్తాయి. జీర్ణమైన తర్వాత ఆహారం మనకు కణద్రవ్యంలో కరిగిపోతుంది, కలిసిపోతుంది. జీర్ణం కాకుండా మిగిలిన పదార్థాలు ఆహార రితికలోనే ఉండిపోతాయి. ఇలాంటి వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి ఆహార రితికల్ని మనము శేష రితికలుగా పిలుస్తారు. వ్యర్థ పదార్థాలతో కూడి ఉంటాయి, అవి ఎప్పటికీ కణంలోనే ఉంటాయి. వాటిని శేష రితికలుగా, రెసిడ్యువల్ బాడీస్గా పిలుస్తారు. ఇవి కణత్వచానికి దగ్గరగా ప్రయాణించి కణ బహిష్కరణ లేదా ఎగ్జోసైటోసిస్ అనే ప్రక్రియ ద్వారా వాటిలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ కూడా వెలుపలికి విడుదల చేయబడతాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా జీర్ణం కాని వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి శేషరితికలు కణం జీవించి ఉన్నంత కాలం దాంట్లోనే నిక్షిప్తంగా ఉంటాయి. ఈ దృగ్విషయాన్ని నిల్వ విసర్జన లేదా స్టోరేజ్ ఎక్స్క్రీషన్ అంటారు. నిల్వ విసర్జన లేదా స్టోరేజ్ ఎక్స్క్రీషన్ అంటారు. కణాంతస్థ జీర్ణక్రియ సాధారణంగా అమీబా, పారామీషియం వంటి ఏకకణ జీవుల్లో, స్పంజికలు, సిలిండ్రాటా జీవుల్లో, అదేవిధంగా ఉన్నత జీవుల దేహంలో ఉండేటువంటి కణభక్షక కణాల్లో సాధారణంగా జరుగుతుంది కణాంతస్థ జీర్ణక్రియ. ఇంకా రెండవది కణబాహ్య జీర్ణక్రియ. కణబాహ్య జీర్ణక్రియ పేరులో ఉన్నట్టుగా కణానికి వెలుపల జరిగేటువంటి జీర్ణక్రియని మనం కణబాహ్య జీర్ణక్రియగా చెప్తాము. ఇది జంతువుల కణాల వెలుపల జరుగుతుంది. ఇలాంటి జీర్ణక్రియ జరిపేటువంటి జీవుల్లో జఠరప్రసన్నకూరం లేదా ఆహారనాళం, జఠరప్రసన్నకూరం లేదా ఆహారనాళంలో జీర్ణక్రియ జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఇది హైడ్రా యొక్క జఠరప్రసన్నకూరం, ఇది మానవుడి యొక్క ఆహారనాళం. సో ఆహారనాళంలో జరుగుతుంది జీర్ణక్రియ, లేకపోతే జఠరప్రసన్నకూరంలో జరుగుతుంది. సో వీటి కుడ్యంలో ఉండేటువంటి స్రావ కణాలు వివిధ రకాల ఎంజైమ్లను కుహరంలోకి స్రవిస్తాయి. ఆ కుహరంలోకి ప్రవేశించినటువంటి ఆహారము ఈ ఎంజైమ్ల చేత జీర్ణం కాబడి సరళ పదార్థాలుగా జల విశ్లేషణ చేయబడుతుంది. ఈ విధంగా జీర్ణమైన ఆహారాన్ని మళ్ళీ దాని సమీపంలో ఉండేటువంటి కుడ్య కణాలు శోషించుకుంటాయి. అయితే కణబాహ్య జీర్ణక్రియ మానవుడితో సహా అన్ని ఉన్నత జీవులన్నింటిలో కూడా, అంటే చేపల నుంచి క్షీరదాల వరకు అన్ని రకాల జీవుల్లో కూడా జరుగుతుంది. అయితే పరిణామరీత్యా జీర్ణక్రియ, ఈ కణబాహ్య జీర్ణక్రియ జీవికి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి దేహ పరిమాణం కంటే చాలా పెద్దగా ఉండే పోషక పదార్థాలను కూడా దేహంలోకి సంగ్రహించుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండవది జీవుల జీర్ణనాళంలోని కణాలు శ్రమ విభజనకు లోనై వివిధ రకాల కణాలు కణజాలాలుగా అభివృద్ధి చెంది అవి తమ మధ్య పనిని పంచుకుంటాయి. ఇలా కణం వెలుపల జరిగేటువంటి జీర్ణక్రియను మనం సాధారణంగా కణబాహ్య జీర్ణక్రియగా చెప్తాం. ఇంకా నెక్స్ట్ అంశము జీర్ణక్రియ విధానం. సో మానవుల్లో జీర్ణక్రియ మనం తినే ఆహారంలో ఇంతకుముందు చెప్పినట్టుగా 6 అంశాల్లో మొదటి 3 అంశాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు మాత్రమే స్థూల అణువులు కావడం వల్ల ఇవి మాత్రమే జీర్ణక్రియకు లోనవుతాయి. కాబట్టి వీటి జీర్ణక్రియ విధానం మనం నేర్చుకుంటాం. అందులో మొట్టమొదట కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ. మన ఆహారంలో అధిక భాగం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి పిండి పదార్థాలు, చక్కెరలు. అయితే పిండి పదార్థాలు సాధారణంగా బంగాళాదుంపలు, వరి, గోధుమ, మొక్కజొన్న, రాగులు, జొన్నలు వంటి ధాన్యపు గింజల్లో ఎక్కువగా ఉంటాయి. అదే చక్కెరలు వచ్చేస్తే ఎక్కువగా చెరకు, తేనె, పాలు, ఎండిన ద్రాక్ష పండ్లలో, అంటే ఖర్జూరం, ఎండు ద్రాక్ష, ఎండిన అత్తి పండ్లు, రేగు పండ్లలో ఎక్కువగా ఉంటాయి ఇవి. అయితే కార్బోహైడ్రేట్లు అనేటువంటి ఈ పాలిమర్లు కార్బోహైడ్రేట్లు అనేటువంటి ఎంజైమ్ల సమక్షంలో సరళమైనటువంటి పదార్థాలుగా మార్చబడతాయి, జీర్ణం చేయబడతాయి. ఆ సరళమైన పదార్థాలను మనం మోనోసాకరైడ్లుగా పిలుస్తాం. అంటే మొత్తానికి ఎంజైమ్ల చర్య వల్ల కార్బోహైడ్రేట్లు మోనోసాకరైడ్లుగా జీర్ణం చేయబడతాయి.
అయితే పిండి పదార్థాలు చూసినట్లయితే ఇవి గ్లూకోజ్ అణువుల కలయిక వల్ల ఏర్పడేటువంటి గొలుసు వంటి నిర్మాణాలు. వీటిలో సాధారణంగా గ్లూకోజ్ ప్రమాణాలు ఒకదానితో మరొకటి గ్లైకోసైడిక్ బంధాల ద్వారా కలిసి ఉంటాయి. అయితే ఉన్నత స్థాయి మొక్కల్లో పిండి పదార్థాలు సాధారణంగా 2 రూపాల్లో నిల్వ చేసుకుంటాయి. అందులో ఒకటి అమైలోపెక్టిన్. అందులో 20% అమైలోజ్ ఉంటుంది సాధారణంగా పిండి పదార్థంలో, 80% అమైలోపెక్టిన్ ఉంటుంది. అమైలోజ్ సాధారణంగా సరళమైనటువంటి గొలుసుగా ఉంటుంది, శాఖారహితంగా ఉంటుంది అమైలోజ్. ఇక్కడ మీరు చూసినట్లయితే అమైలోజ్ సరళంగా శాఖారహితంగా ఉంటే అమైలోపెక్టిన్ మాత్రం మనకు శాఖాయుతంగా ఉంటుంది, సంక్లిష్టంగా ఉంటుంది. సో అమైలోజ్లో సాధారణంగా 1,4 గ్లైకోసైడిక్ బంధాలు ఉంటాయి, ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బంధాలు ఉంటాయి. అదే అమైలోపెక్టిన్లో 2 ఉంటాయి, 1,4 బంధాలు 1,6 బంధాలు 2 కూడా ఉంటాయి సాధారణంగా కార్బోహైడ్రేట్లలో. ఇప్పుడు చూద్దాం కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ మానవుడి దేహంలో ఎక్కడెక్కడ ఎలా జరుగుతుందో చూసినట్లయితే అంటే కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ సాధారణంగా ఆశకూరంలో ప్రారంభమవుతుంది, నోటిలోనే ప్రారంభమవుతుంది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ. ఎప్పుడైతే ఆహారం నోటిలోకి ప్రవేశిస్తుందో ఆశకూరం చుట్టూ ఉన్నటువంటి లాలాజల గ్రంథులు లాలాజలం అనేటువంటి ఒక ద్రవాన్ని స్రవిస్తాయి. ఈ ద్రవము ఆహారంతో కలపబడడం వల్ల అది మెత్తగా చిన్న చిన్న ఉండలుగా మారుతుంది. ఈ లాలాజలంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పేరే టైలిన్ లేదా లాలాజల అమైలేజ్ అనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ అమైలోజ్ మరియు గ్లైకోజన్ వంటి పిండి పదార్థాలను పాక్షికంగా జీర్ణం చేసి మాల్టోట్రయోజ్ లిమిట్ డెక్స్ట్రిన్లుగా మారుస్తుంది. టైలిన్ అనే ఎంజైమ్ ఆహారంలో ఉన్న అమైలోజ్, గ్లైకోజన్లను ఎలా మారుస్తుంది? మాల్టోట్రయోజ్ అండ్ లిమిట్ డెక్స్ట్రిన్లుగా మారుస్తుంది. అయితే టైలిన్ ఎంజైమ్ అతి స్వల్ప ఆమ్ల మాధ్యమంలో సమర్థవంతంగా అంటే pH 6.8 వద్ద అది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ఎంజైమ్ చర్యను క్లోరైడ్ వేగవంతం చేస్తాయి. మొత్తానికైతే మాల్టోట్రయోజ్, లిమిట్ డెక్స్ట్రిన్స్, మాల్టోజ్లో 2 గ్లూకోజ్ అణులు, మాల్టోట్రయోజ్లో 3, లిమిట్ డెక్స్ట్రిన్లో సుమారు 8 గ్లూకోజ్ అణువులు ఉంటాయి. ఇలా అతిపెద్ద అమైలోపెక్టిన్లను, పాలీసాకరైడ్లను మాల్టోట్రయోజ్, లిమిట్ డెక్స్ట్రిన్లుగా మారుస్తుంది. అయితే లాలాజల అమైలేజ్ అనే ఎంజైమ్ మానవుడిలో మాత్రమే ఉంటుంది, ఇతర క్షీరదాల్లో ఉండదు. అందువల్ల ఇతర క్షీరదాలలో కార్బోహైడ్రేట్లు ఆశకూరంలో జీర్ణం కావు. ఇక రెండవ భాగం జీర్ణాశయం. అయితే జీర్ణాశయంలో కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ జరగదు. ఎందుకంటే జీర్ణాశయంలో స్రవించేటువంటి జఠరసంలో కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసే ఎంజైమ్స్ లేకపోవడమే కానీ జీర్ణాశయం ఆహారాన్ని నిల్వ చేసి జీర్ణక్రియకు అవసరమైనటువంటి ప్రాథమిక చర్యలను ప్రారంభిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆహారం జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుందో జీర్ణాశయ ఉపకళా కణజాలం జఠరసాన్ని స్రవిస్తుంది. ఈ జఠరసంలో అధిక మోతాదులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల సాధారణంగా ఆహారం మెత్తబడి జీర్ణక్రియకు అనువుగా తయారవుతుంది. ఇలా మన జీర్ణాశయంలో జఠరస ప్రభావం వల్ల ఆమ్లయుతంగా మారిన మెత్తని ఆహారాన్ని ఆమ్లఖైమ్ అంటారు. సో ఇలా ఆమ్లఖైము నెక్స్ట్ భాగమైనటువంటి చిన్న ప్రేగులోకి ప్రవేశిస్తుంది. సో ఎప్పుడైతే ఆహారం చిన్న ప్రేగులోకి ప్రవేశిస్తుంది, అయితే పిండి పదార్థాలు ఎక్కువ శాతం చిన్న ప్రేగులోనే జీర్ణమవుతాయి. జీర్ణాశయంలోని ఆమ్లఖైమ్ చిన్న చిన్న ఉండల రూపంలో జీర్ణాశయానికి, అదేవిధంగా ఇది జీర్ణాశయం కదా, ఇది చిన్న ప్రేగు, జీర్ణాశయానికి చిన్న ప్రేగు మధ్యలో గల జఠర నిగమ సంవరణి అనే కండరం ద్వారా కొద్దిగా జీర్ణాశయం నుంచి ఆహారం చిన్న ప్రేగులోకి ప్రవేశిస్తుంది.
అయితే చిన్న ప్రేగులోకి ఆహారం అంటే ఖైమ్ ప్రవేశించగానే దానికి కాలేయం నుంచి పైత్యరసం, క్లోమం నుంచి క్లోమరసం, చిన్న ప్రేగు కుడ్యం నుంచి ఆంత్రరసం. కాలేయం నుంచి పైత్యరసం కలుస్తుంది, క్లోమం నుంచి క్లోమరసం కలుస్తుంది, అదేవిధంగా ఆంత్రకుడ్యం నుంచి ఆంత్రరసం కలుస్తుంది. ఇలా 3 రసాలు కలుస్తాయి. 3 రసాలు కలుస్తాయి. క్లోమరసంలో అనేక రకాల జల విశ్లేషిత ఎంజైమ్స్ ఉంటాయి. క్లోమరసంలో అనేక జల విశ్లేషిత ఎంజైమ్లు, అదేవిధంగా సోడియం బైకార్బోనేట్ లవణం కలిగినటువంటి క్షార ద్రావణం ఉంటాయి. మన క్లోమరసంలో ఎంజైమ్స్ ఉంటాయి. సోడియం బైకార్బోనేట్ అనేటువంటి ఒక క్షార ద్రావణం ఉంటాయి. సోడియం బైకార్బోనేట్ సాధారణంగా ఒక బఫర్ లాగా పనిచేస్తుంది. బఫర్ లాగా పనిచేసి ఆహారంని క్షారయుతంగా మారుస్తుంది. ఎందుకంటే ఆహారం ఇంతవరకు కూడా ఆమ్లయుతంగా ఉంది కదా, హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్య వల్ల. సో ఆమ్లయుతంగా ఉండే ఆహారాన్ని క్షారయుతంగా మారుస్తుంది. అప్పుడే ఆంత్రరస ఎంజైమ్లు పర్ఫెక్ట్గా పనిచేసి ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేస్తాయి. అదే సమయంలో కాలేయం నుంచి కూడా పైత్యరసం స్రవించబడి అది కూడా ఆమ్లఖైమ్ను తటస్థీకరిస్తుంది. మొత్తానికి క్లోమరసంలోని సోడియం బైకార్బోనేట్ మరియు పైత్యరసం యొక్క చర్య వల్ల ఆమ్లఖైమ్ కాస్త తటస్థీకరించబడుతుంది. క్లోమరసంలో మనకు 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఆల్ఫా గ్లూకోసిడేజ్ అండ్ క్లోమరస అమైలేజ్ అనే 2 ఎంజైమ్లు ఉంటాయి. ఇందులో ఆల్ఫా గ్లూకోసిడేజ్ అనే ఎంజైమ్ అమైలోపెక్టిన్లో ఉండే ఆల్ఫా 1,6 బంధాలను విడగొడితే, అమైలేజ్ అనే ఎంజైమ్ అమైలోపెక్టిన్లో ఉండే 1,4 బంధాలను విడగొడుతుంది. అయితే మామూలుగా అమైలోజ్లో 1,4 బంధాలే ఉంటాయి. అమైలోపెక్టిన్లో 1,6 బంధాలు ఉంటాయి, 1,4 రెండు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది అమైలోపెక్టిన్. ఇక్కడ 1,6 బంధాలు, ఇక్కడ 1,4 బంధాలు ఉంటాయి. ఇవన్నీ 1,4 బంధాలు. అదే అమైలోజ్లో అన్నీ కూడా 1,4 బంధాలే ఉంటాయి. కాబట్టి అమైలోజ్ను జీర్ణం చేయాలంటే అమైలేజ్ కావాలి. అదే అమైలోపెక్టిన్ని జీర్ణం చేయాలంటే, ఈ రెండింటిని అమైలోపెక్టిన్ని జీర్ణం చేయాలంటే ఆల్ఫా గ్లూకోసిడేజ్ కావాలి, అమైలేజ్ కావాలి. ఎందుకంటే ఆల్ఫా గ్లూకోసిడేజ్ అమైలోపెక్టిన్లో 1,6 బంధాలను విడగొడితే, అమైలేజ్ అమైలోపెక్టిన్లో 1,4 బంధాలను విడగొడుతుంది. ఇలా ఈ రెండింటి చర్య వల్ల అమైలోపెక్టిన్ రెండు కూడా పరిపూర్ణంగా జీర్ణమవుతాయి. సో ఇలా ఆహారం ఆమ్లకాయంలో ఉండేటువంటి పిండి పదార్థాలు కాస్త అంటే అమైలోపెక్టిన్లు కాస్త క్లోమరస అమైలేజ్ అండ్ ఆల్ఫా గ్లూకోసిడేజ్ సమిష్టి చర్య వల్ల అవి కాస్త పాక్షికంగా జీర్ణమై మాల్టోట్రయోజ్, లిమిట్ డెక్స్ట్రిన్లుగా విడగొట్టబడతాయి. ఇక్కడ కూడా ఇలా పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఆ తర్వాత చిన్న ప్రేగు అంత్య భాగంలో బాగా జీర్ణమవుతుంది. ఈ చిన్న ప్రేగు అంత్య భాగంలోకి ప్రవేశించిన ఆహారంలో మాల్టోట్రయోజ్, లిమిట్ డెక్స్ట్రిన్స్ అనే అంశాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే చిన్న ప్రేగు అంత్య భాగంలోకి ప్రవేశించగానే మనకు ఆహారానికి ఆంత్రరసం కలుస్తుంది. సో అయితే ఇక్కడ ఆంత్రరసం మనకు చిన్న ప్రేగు కుడ్యంలో కొన్ని ప్రత్యేక గ్రంథులు ఉంటాయి. వాటిని లీబర్ కూన్ పుటికలు అంటారు. అవి ఆంత్రరసాన్ని స్రవిస్తాయి. ఆ ఆంత్రరసంలో మాల్టేజ్, దాన్ని ఆల్ఫా గ్లూకోసిడేజ్ అంటారు, ఐసోమాల్టేజ్ అండ్ లాక్టేజ్ అండ్ సుక్రేజ్ అండ్ దాన్ని ఇన్వర్టేజ్ అని కూడా అంటారు. ఈ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి క్షార మాధ్యమంలో పనిచేసి ఇంతకుముందు పాక్షికంగా జీర్ణమైన పిండి పదార్థాలైనటువంటి మాల్టోట్రయోజ్, డెక్స్ట్రిన్లు అండ్ సుక్రోజ్లను మోనోసాకరైడ్లుగా విడగొడతాయి. ఇక్కడ చూసినట్లయితే ఆశయకురంలో అండ్ జీర్ణాశయంలో జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడ్డటువంటి మాల్టోట్రయోజ్లు మాల్టేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల గ్లూకోజ్ అణువులుగా మార్చబడతాయి. ఇందులో మాల్టోజ్ అణువు ఒక డైసాకరైడ్ అణువు, అంటే దీంట్లో 2 గ్లూకోజ్ అణువులు కలవడం ఏర్పడుతుంది. ఇదేమో ట్రైసాకరైడ్, అంటే మాల్టోట్రయోజ్ విచ్ఛిన్నమవుతే 3 గ్లూకోజ్ అణువులు, మాల్టోజ్ విచ్ఛిన్నమవుతే 2 గ్లూకోజ్ అణువులు ఏర్పడతాయి. ఇలా మాల్టోట్రయోజ్లు 2 కూడా మాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ అణువులుగా మార్చబడతాయి. దానికి pH 6.2 అవసరం. అదేవిధంగా లిమిట్ డెక్స్ట్రిన్స్ అన్నాను కదా. సో ఆ లిమిట్ డెక్స్ట్రిన్స్ అనేటువంటి ఈ సాకరైడ్
ఆల్ఫా డెక్స్ట్రినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో. దానికి కూడా pH 6.2 అవసరము. గ్లూకోజ్ అణువులుగా సుమారు 8 గ్లూకోజ్ అణువులుగా విడగొట్టబడుతుంది. అంటే మొత్తానికి మాల్టోజ్, మాల్టోట్రయోజ్, లిమిట్ డెక్స్ట్రిన్స్ అనేటువంటి పాక్షికంగా జీర్ణమైనటువంటి కార్బోహైడ్రేట్లు మాల్టేజ్ ఆల్ఫా డెక్స్ట్రినేజ్ చర్య వల్ల పరిపూర్ణంగా గ్లూకోజ్ అణువులుగా మార్చబడతాయి. అదేవిధంగా పాలలో ఉండేటువంటి చక్కెర, దాన్ని లాక్టోజ్గా పిలుస్తాం, పాల చక్కెరగా పిలుస్తారు. అది కూడా లాక్టోజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఒక గ్లూకోజ్ ఒక గ్యాలక్టోజ్గా విచ్ఛిన్నం కాబడుతుంది. ఆ తర్వాత సుక్రోజ్, దాన్ని కేన్ షుగర్ అంటారు. అది చెరకు చక్కెర అంటారు, చెరకు చక్కెర అంటారు. అది సుక్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఒక గ్లూకోజ్ ఒక ఫ్రక్టోజ్గా మార్చబడుతుంది. అంటే మొత్తానికి కార్బోహైడ్రేట్లు జీర్ణమైతే మనకేమొచ్చాయి ఇక్కడ? గ్లూకోజ్, గ్యాలక్టోజ్, ఫ్రక్టోజ్ అనేటువంటి 3 రకాల మోనోసాకరైడ్లు వస్తాయి. ఇవి చిన్న ప్రేగులోని ఆంత్రమూలంలో ఏర్పడతాయి. ఆ తర్వాత శేషాంత్రికంలోకి ప్రవేశించి శేషాంత్రికం చుట్టూ ఉన్న రక్తంలోకి ప్రవేశించి దేహ వివిధ భాగాలకు సరఫరా అవుతాయి. అయితే కీటకాల హీమోలింఫ్ లేదా రక్తంలో ఒక ప్రత్యేకమైన చక్కెర ఉంటుంది. దాన్ని కీటక చక్కెరగా పిలుస్తారు. దాన్నే ట్రెహలోజ్ అంటారు. సో ఇది ఒక డైసాకరైడ్. దీంట్లో 2 గ్లూకోజన్లు ఉంటాయి. కాకుంటే అవి ఆల్ఫా 1:1 బంధాన్ని కలిగి ఉంటాయి. సో కీటకాలను ఆహారంగా తీసుకునేటువంటి జంతువులలో, అంటే ఉభయచరాలు కావచ్చు, సరీసృపాలు కావచ్చు, పక్షులు కావచ్చు, వాటి జీర్ణనాళంలో ఈ ట్రెహలోజ్ అనేటువంటి కీటక చక్కెరను జీర్ణం చేసేటువంటి ఒక ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది వాటిలో. దాన్ని మనం ట్రెహలేజ్ అంటారు. ఇది క్షార మాధ్యమంలో ట్రెహలోజ్ను 2 గ్లూకోజ్ అణువులుగా విడగొట్టబడుతుంది. ఇలా కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ పూర్తయ్యేసరికి కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్, గ్యాలక్టోజ్, ఫ్రక్టోజ్ వంటి మోనోసాకరైడ్లుగా విచ్ఛిన్నం చేయబడతాయి.